ఓం నమో నారాయణయ్య. నేను రేనాటిగడ్డలో జన్మించడం జరిగింది. రేనాటిగడ్డలో మహానుభావులు స్వాతంత్ర సమరయోధుడు వీర నరసింహారెడ్డి వీరత్వం మరియు కలియుగ దానకర్ణుడు మన బుడ్డాయంగరెడ్డి గారు దాతృత్వం మరియు మన గ్రంథాలయ పితామహుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారి సేవతత్వం, వీటి ముగ్గురి స్ఫూర్తితో మరి మా తల్లిదండ్రుల ఆశీస్సులతో నేను ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మరి ఆ రోజు గ్రేట్ అలెగ్జాండర్ తన సామ్రాజ్యాన్నంతా ప్రపంచాన్నంతా జయించి తుదకు తన అవసాన దశలో చనిపోయేటప్పుడు తన మంత్రులకు సామంతులకు ఒక మాట చెప్పాడు. అయ్యా, మీరందరూ నేను చనిపోయినాక నా శవం వెంట డబ్బులు, ధనము, వజ్రాలు, వైడూర్యాలు అంతా చల్లుతూ రమ్మన్నాడు. అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. బతికుండంగా ఇవ్వాలి ఎవరే అని, చనిపోయినాక నా ఇంట చల్లవని చెప్తున్నాడు ఆయన. అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది అది. అలాగనే మరి మన గ్రేట్ కింగ్ అశోకుడు మన భారతదేశంలో గొప్ప చక్రవర్తి. వారు కళింగ రాజ్యకాంక్షతో కళింగ యుద్ధం చేస్తాడు. కళింగ యుద్ధంలో వారు తన సైన్యాన్ని అంతా కోల్పోతాడు, అశ్వదళాన్ని కోల్పోతాడు. అంతా కోల్పోయి తర్వాత ఆ రక్తము ఏరులై పారుతుంటే చూసి తను చెలించి మార్పు చెందడం అత్యంత గమనార్హం. అప్పటి నుంచి సేవ చేయడం ప్రారంభించాడు ఆ మహానుభావుడు. మరి చూడండి, మరి వీళ్ళిద్దరిని నేను చదివాను. మరి నేను బతికి ఉండగా చేయాలా అనే ఉద్దేశంతో నేను రేనాటిగడ్డలో పుట్టడము నా అదృష్టంగా భావించి నేను వాటిని చూశాను. చనిపోయినాక చల్లమంటాడు ఆయన. ఈయన అందరు చనిపోయినాక రక్తాన్ని చూసి ఏరులై పారేటప్పుడు చెల్లించి తాను తర్వాత మార్పు చెంది మనకు చెట్లు నాటడం, దానాలు ధర్మాలు చేయడం, బాయిలు తవ్వించడము, ఎన్నో రకాలు చేసి మహానుభావుడు మనం ఆ అశోకునికి మనము ఎంతో రుణపడినామని చెప్పాలి మనము. మరి అలాంటి ఇదితో నేను ఒకటే చెప్తున్నాను, నేను జీరోను, భగవంతుడు ఒకటి. ఎండుకుండా భగవంతుడు, నేను ఓటుకుండను. నేను ఎప్పుడైనా పోతా. నేను చెప్పేది ఒకటే, బతికుండగానే ఏదైనా చేయాలా అనేది నా సిద్ధాంతం, నా తత్వం నెలకు. ఇదంతా నాకు భగవంతుడు ఇచ్చే వరం అని తెలియజేస్తూ, మీ అందరి ఆత్మస్వరూపులైన మీ అందరికీ మీరిచ్చే శక్తి నాకు తోడైస్తూ నారాయణ స్వామి గారు, సురేష్, రాములమ్మ, నరసింహులు మీరందరికీ అభినందనలు తెలియజేస్తుంటూ, నేను ఈ సేవ చేయడం అనేది ఇది నా పూర్వజన సుకృతంగా భావిస్తూ, జై హింద్, జై భారత్.